హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను తోటలో పనికి వెళ్ళాను. జీడి చెట్లకి యూరియా పిండేసి వాటి మొదట్లో అయితే పాలు కొట్టాలన్నమాట. చుట్టూ గొట్లేసి అందుట్లో పిండేసి అయితే పాలు కొట్టాలి. ఈరోజు అయితే నా సరదా తీరేలా ఉంది. ఎండ వాన కూడా వచ్చేసేలా ఉంది. అంత గట్టిగా అయితే ఎండ కాస్తుంది. ఇంట్లో చెప్పాలంటే ఎండ కాసేస్తుంది, మధ్యాహ్నం వాన కురిసేస్తుంది. మళ్ళీ వర్షం కూడా మామూలుగా కాదండి బాబు. ఉరుములు మెరుపులు, ఎక్కడ పిడుగు పడుతుందన్న భయం. అలాగా మళ్ళీ వర్షంతో పాటు గాలి, కరెంట్ ఉండట్లే. ఇన్నాళ్ళు మాకు కరెంటు పోతే వాన పోయిన అమ్మట ఇచ్చేవారు. అలాంటిది ఒక పూట కాదు కదా, ఒక రోజు అయిపోయినా సరే కరెంట్ ఇవ్వట్లేదు. కరెంటు బిల్లు మళ్ళీ మామూలుగానే వచ్చేస్తుంది. రోజులు అలా మారిపోయాయి. కాలం మారిందో మనుషులు మారిందో. అసలు ఏం జరిగిందంటే, తోటకు వచ్చేసిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం. చెట్టు మొదలు పాలు కొడుతుంటే మా అక్క పార ఇరిగిపోతే నన్ను ఊర్లో పంపించారన్నమాట. మళ్ళీ ఊర్లోకి వచ్చి పార అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే తోటకు వచ్చాను. అయితే వీళ్ళైతే పాలు కొడుతున్నారు. నన్ను ఏమొచ్చి పుల్లలు అరికేసి ఆ చెత్త అంతా బయట పారేయమన్నారు, కటవలు వేయమన్నారు. అందుకని చెప్పేసి నేనైతే ఆ పుల్లలన్నీ నరికేసి కటవలో అయితే ఆ చెత్త వేసేస్తున్నాను. ఈ పని పూర్తయిన తర్వాత మళ్ళీ నేనైతే పాలు కొట్టాలన్నమాట వాళ్ళతో పాటు. ఈ రోజంతా ఇక్కడే ఉంటాం. ఎండ అయితే మాత్రం మరి బాగా బీభత్సంగా కాస్తుంది. గాలి కూడా వేయట్లేదు. చుట్టూ పాలు కొట్టిన తర్వాత మధ్యలో ఈ పిండి అయితే వేసి మళ్ళీ చుట్టూ మధ్యలో అటు ఇటు కొట్టి కలపాలన్నమాట. పిండి ఇసుకలోకి వెళ్ళిపోయేలా కొట్టాలి. అప్పుడు చెట్లోకి లాక్కుంటుంది. మన కాజు పిక్కలు కాసేటప్పుడు వాటికి సొత్తు వస్తుంది, బాగా కాస్తాయి అన్నమాట. ఇంకా ఈ చెట్లకు కూడా మందు కొడతారు, బట్ వీళ్ళు కొట్టలేదు అనుకుంటా. పిండి అయితే వేయించి అయితే ఈ పని అయితే చేస్తున్నారు అన్నమాట. ఇలా అయితే చల్లి కొట్టాలి. ఇప్పుడు నా పని అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ పని అయితే మాకు వచ్చు, ఎందుకంటే చిన్నప్పుడు మా తోటలో కూడా పని చేసేవాళ్ళమి. మా స్థాయికి వచ్చేసరికి సరైన తిండి అయితే తెలియకపోతున్నాము. కానీ మా నాన్న అయితే మమ్మల్ని ఒక లెక్కలో అయితే పెంచారనమాట. మంచి ఫుడ్ అయితే అయితే చిన్నప్పుడు అయితే ఒక మంచిగా అయితే ఉండేవాళ్ళమి. పని అంటే మామూలుగా చేసేవాళ్ళం కాదు. మాకున్న జీడి తోట అయితే మేమే ముగ్గురు అక్క చెల్లెలమి చెట్లు అయితే పని చేసుకొని మేమే పాలు కొడేసుకొని మేమే పిక్కలు ఏరేసుకుని వాళ్ళమి. మా నాన్న పనికి వెళ్ళి వచ్చేసరికి మేము తోటలో పిక్కలన్నీ ఏరేసి మూటలు కట్టి ఉంచేవాళ్ళమి. అవి అమ్మి పట్టుకొచ్చిన డబ్బులతో అయితే మమ్మల్ని అయితే ఇంతవరకు ఈ స్థాయికి అయితే తీసుకొచ్చాడన్నమాట మా నాన్న. చాలా కష్టపడేవాళ్ళమి. ఇప్పుడంటే కష్టపడలేకపోతున్నాం, కానీ అప్పట్లో అయితే చాలా అంటే చాలా కష్టపడేవాళ్ళం అన్నమాట. తల్లిదండ్రులు బుద్ధులే అబ్బుతాయి, వాళ్ళు చేసే పని వృత్తి వాళ్ళకే అబ్బుతుంది అన్నట్టు నిజంగా మా నాన్న కష్టమే మాకు అబ్బిందనమాట. పుట్టిన కాంచి ఇప్పటికీ కూడా కష్టాలే, పనులే, అదే వృత్తి అనమాట. ఇప్పుడైతే మా నాన్న పనులన్నీ పక్కన పెట్టాడు, కానీ చాలా అంటే చాలా కష్టపడేవాడు. అదే పనులు అయితే మేము ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాం అన్నమాట. కొద్ది రోజులు అయితే నేను కంపెనీకి వెళ్ళేదని, అప్పుడు కొద్దిగా సుఖంగా ఉండేది. ఇప్పుడు మానేశాను కాబట్టి సరదాగా అయితే అప్పుడు చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే కొద్దిగా చేయగలుగుతున్నాం అన్నమాట. కొద్దిగా అలవాటు తప్పి ఆవేశం వస్తుంది, కానీ అప్పుడైతే ఒక లెక్కలో చేసేవాళ్ళమే. వాళ్ళ కష్టమే మాకు అబ్బింది. గుండెకాయలు అయితే దడా కొడేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎండకి మేము చెట్లు పాలు కొడుతుంటే గుండెకాయలు దడా కొట్టుకున్నాయి. ఇప్పుడైతే గాలి బాగా వేస్తూ వర్షం అయితే వచ్చేస్తుందన్నమాట. వైట్గా కనబడుతుంది చూడండి చెట్లోంచి, అది వర్షం అన్నమాట. కొండల్లే వస్తుంది. ఇంకా మా ఊరికి అయితే రాలేదు. ఇప్పుడు కొద్దిగా హాయిగా ఉంది. అంత గాలి వేస్తుంది. వర్షం వచ్చినా అంత ఇబ్బంది ఏమి ఉండదు, కానీ పిండి తడిసిపోద్దని బాధ అంతే. ఒకవేళ వర్షం పడితే కనుక మేము తడిసిపోయినా సరే పిండికి అయితే మాత్రం గొడిగెయ్యాలి, లేదనుకో పిండి అంతా నీరైపోద్ది. వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత
ఇది పరిస్థితి. వర్షం రాకముందు ఇలాగే ఉన్నాము, వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇలాగే ఉన్నాం. వర్షం వచ్చే ముందు కొద్దిగా గాలి వేసింది అంతే, తర్వాత మాత్రం చుక్కలు చూపిస్తుంది వర్షం, ఎండ. పని అయితే అయిపోయినది, కొద్దిగా త్వరగానే అయిపోయినది. కొద్ది పుల్లలు అయితే తెచ్చుకుంటున్నాం అన్నమాట వచ్చేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. బాయ్.